బయట మనం ఎంతో ఖర్చు పెట్టి పొటాటో చిప్స్ అనేటివి కొంటూ ఉంటాం కదా, కానీ ఒక్కసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. ఇంకోసారి బయట పొటాటో చిప్స్ కొనడం మానేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని పూర్తిగా చూసి వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ అయితే పొటాటోస్ని ఈ విధంగా స్లైసెస్గా చేసుకోవాలి. తొక్కు తీసేసి తర్వాత ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్లైసెస్ మనం వేసుకునే దానికి ఏదైనా ఒక బౌల్లోకి కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకొని కళ్ళు ప్యాక్ చేసుకొని మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ పొటాటో స్లైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని అన్ని కూడా ఒక 10 నిమిషాలు ఈ సాల్ట్ వాటర్లో వదిలేయండి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కడాయిలోకి వేసుకొని పెట్టుకోండి. కడాయి కొంచెం మందంగా ఉంటే మనకి ఎక్కువ మాడిపోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇవి నేను ఒకసారి ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అని యూజ్ చేస్తున్నాను, అందుకని ఆయిల్ అనేది ఆ విధంగా ఉంది. మీరు ఫ్రెష్ ఆయిల్ అయినా లేదంటే ఒక్కసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక ప్లేట్లోకి ఏదైనా కానీ కొంచెం పెద్ద ప్లేట్లోకి లేదా డీస్లో కావచ్చు మనము వాటర్లో 10 మినిట్స్ సోక్ చేసుకున్న ఈ పొటాటో స్లైసెస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా పరుచుకొని ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయింది. ఈ బాగా హీట్ అయిన ఆయిల్లోకి ఈ స్లైసెస్ కూడా వేసేసుకొని మంచిగా మొత్తం కూడా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనము మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ మీద పెడితే మనకి చిప్స్ అనేటివి మెత్తగా అవుతాయి. సో అలా కాకుండా హై ఫ్లేమ్ మీదనే ఓపికగా మంచిగా ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా ఒక 4 to 5 మినిట్స్లోకి మనకి హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుంటే మనము మంచిగా క్రిస్పీగా అలానే చాలా బాగా వస్తాయి. చూసారా, ఒక 5 to 6 మినిట్స్ మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చిప్స్ అనేటివి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అన్నీ కూడా తీసివేసేసుకోండి. ఇంతే. ఈ విధంగానే మీరు ఎన్ని క్వాంటిటీ తీసుకుంటారో పొటాటోస్ అనేటివి అన్ని బ్యాచెస్గా వేసుకోవాలి. ఒక బ్యాచ్ అయిపోయింది, ఇద్దండి సెకండ్ బ్యాచ్ వేసాను. ఈ సెకండ్ బ్యాచ్ కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇంతే, మనకి పొటాటో చిప్స్ అనేది రెడీ అయిపోతుంది. చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాంటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం బయట కొనే చిప్స్కి ఏ మాత్రం తీసిపోదు. ఇప్పుడు దీంట్లోకి ఎక్స్ట్రా ఎక్కువ యాడ్ అవ్వడానికి టేస్ట్గా కొంచెం సాల్ట్, కారము ఉంటే చాట్ మసాలా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుని ఏదైనా ఒక ఎయిటర్ కంటైనర్ అంటే గాలిపోకుండా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ప్లాస్టిక్ దైనా స్టీల్ దైనా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఈ బాక్స్లో స్టోర్ చేసుకుంటే అప్ టు మనకి 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగానే క్రిస్పీనెస్ ఏ మాత్రం పోకుండా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని మళ్ళీ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఈ వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. అలానే మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఏమేమి రెసిపీస్ కావాలనేది మీరు కమెంట్ చేస్తే నేను మీరు అడిగిన రెసిపీస్ని అప్కమింగ్ వీడియోస్లోకి తీసుకొస్తాను. అలానే చెప్పడం మర్చిపోయాను, ఈ పొటాటో చిప్స్కి ఎక్కువ టేస్ట్ రావడం కోసం దీంట్లో అలానే సాల్ట్, కారం ఉంటే చాట్ మసాలా అనేది ఆప్షనల్. సాల్ట్, కారం పైన చల్లుకొని ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ పొటాటో చిప్స్ అనేటివి పిల్లలైనా పెద్దవాళ్ళైనా లేదంటే ఇప్పుడు పప్పు, రసం లాంటి వాటికి సైడ్ డిష్గా అయినా కానీ ఈ చిప్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఎప్పుడు చేసినా కానీ ఎక్కువగా 90% వరకు ఈ విధంగానే పొటాటో చిప్స్ అనేటివి చేస్తుంటాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో డెలిషియస్ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా చాలానే ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. అలానే మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఏమేమి రెసిపీస్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రుచి బై చందన యూట్యూబ్ ఛానల్ అలానే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసుకొని ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.